అమ్మా నన్ను గాచి కాపాడవమ్మా, శక్తిని కలిగించు, పాపములే కరిగించు. శూలము ఒక చేత, కమలము ఒక చేత, అభయము ఒక చేత, ఖడ్గము ఒక చేత. శూలము ఒక చేత, కమలము ఒక చేత, అభయము ఒక చేత, ఖడ్గము ఒక చేత. భక్తులను రక్షించి దుష్టులను శిక్షించి, భక్తులను రక్షించి దుష్టులను శిక్షించి, జగతిని పాలించే మా తల్లి నీవమ్మ, జగతిని పాలించే మా తల్లి నీవమ్మ. అమ్మా నన్ను గాచి కాపాడవమ్మా, శక్తిని కలిగించు, పాపమునే కరిగించు. మల్లెలు సన్న జాజుల మాల
భ్రమరాంబ నీవే, కోటిపల్లిలో రాజేశ్వరి నీవే. ఓం శక్తి పరాశక్తి ఓం ఆది పరాశక్తి ఓం పరమేశ్వరి ఓం రాజరాజేశ్వరి ఓం ఆది పరాశక్తి ఓం అఖిలాండేశ్వరి ఓం కామాక్షై నమః ఓం సర్వేశ్వరి కామేశ్వరీ నమః ఓం సర్వేశ్వరీ నమః ఓం జగద్రక్షకే నమః ఓం జగజ్జనని ఓం కామాక్షి ఓం కంచి కామాక్షి ఓం మహాశక్తే నమః ఓం ఆదిపరాశక్తి ఓం ఆదిపరాశక్తి ఓం పరమేశ్వరి ఓం రాజరాజేశ్వరి ఓం ఆది పరాశక్తి ఓం అఖిలాండేశ్వరి ఓం కామాక్షై నమః ఓం సర్వేశ్వరి కామేశ్వరీ నమః ఓం సర్వేశ్వరీ నమః ఓం జగద్రక్షకే నమః ఓం జగజ్జనని ఓం కామాక్షి ఓం కంచి కామాక్షి ఓం మహాశక్తే నమః ఓం శక్తి పరాశక్తి ఓం ఆది పరాశక్తి ఓం పరమేశ్వరి ఓం రాజరాజేశ్వరి ఓం ఆది పరాశక్తి ఓం అఖిలాండేశ్వరి ఓం కామాక్షై నమః ఓం సర్వేశ్వరి కామేశ్వరీ నమః ఓం సర్వేశ్వరీ నమః ఓం జగద్రక్షకే నమః ఓం జగజ్జనని ఓం కామాక్షి ఓం కంచి కామాక్షి ఓం మహాశక్తే నమః ఓం ఆది పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం ఆది పరాశక్తి ఓం పరమేశ్వరి ఓం రాజరాజేశ్వరి ఓం ఆది పరాశక్తి ఓం అఖిలాండేశ్వరి ఓం కామాక్షై నమః ఓం సర్వేశ్వరి కామేశ్వరీ నమః. దేవి దివ్యవ్రతం ఆరంభించి ఈ రోజుకు 40 రోజులైంది. ఈ మండల పూజను మరువత్తూరు గుడికి వెళ్లి పూజ చేస్తేనే ఫలితం. అందరూ ఇళ్లకు వెళ్లి దివ్యవ్రతం ఆరంభించి ఈ రోజుకు 40 రోజులైంది. ఈ మండల పూజను మరువత్తూరు గుడికి వెళ్లి పూజ చేస్తేనే ఫలితం. అందరూ ఇళ్లకు వెళ్లి కావలసినవన్నీ తీసుకుని
కైలాసవాసుని హృదయేశ్వరివి మాతాన్నపూర్ణేశ్వరి మాతాన్నపూర్ణేశ్వరి శుభకారిణి కరుణించవమ్మా ఆనంద శంకరి గౌరీ మాహేశ్వరి కైలాసవాసుని హృదయేశ్వరివి మాతాన్నపూర్ణేశ్వరి మాతాన్నపూర్ణేశ్వరి కిరణం నీదరహాసం చిరునవ్వు చెరగని సుందర రూపం ఆకలి తీర్చే అమ్మవు నీవే అనవరతము నా మదిలో నీవే కరుణించవమ్మా ఆనంద శంకరి గౌరీ మాహేశ్వరి కైలాసవాసుని హృదయేశ్వరివి మాతాన్నపూర్ణేశ్వరి మాతాన్నపూర్ణేశ్వరి శంకరి గౌరీ మాహేశ్వరి కైలాసవాసుని హృదయేశ్వరివి మాతాన్నపూర్ణేశ్వరి మాతాన్నపూర్ణేశ్వరి కరుణించవమ్మా ఆనంద శంకరి గౌరీ మాహేశ్వరి కైలాసవాసుని హృదయేశ్వరివి మాతాన్నపూర్ణేశ్వరి మాతాన్నపూర్ణేశ్వరి దేవి దివ్యవ్రతం ఆరంభించి ఈ రోజుకి 40 రోజులైంది. వస్తే బయలుదేరదాం. రాజేశ్వరి రాజేశ్వరి ఏమిటండి చెప్పారు? అమ్మవారికి నైవేద్యం పెట్టే చోట ఇప్పుడు అశుభకార్యం చేశారే, పూజా ప్రదేశాన్ని పాడు చేశారే. ఓవే బోడి పూజ, రోజు పూజ పూజ అంటూ పచ్చి నీళ్ళతో చారు పెట్టి నా కడుపంతా చెడగొడుతున్నావే. ఇలా చూడు మేకతల, ఇందులో మంచి మసాలా వేసి మజాగా కూరటి పెట్టు, బ్రహ్మాండంగా ఉంటుంది. అమ్మా అది పరాశక్తి, మీరు తెలియకుండా చేసిన తప్పుకి తల్లి పగబోరకుండా నీవేనమ్మా మన్నించాలి. మన్నిస్తుంది లేపో. ఇక్కడ సిగరెట్ పెట్టారే. రాజేశ్వరి కొంచెం ఉండు. అబ్బా
మందు కొడితేనే మత్తు వస్తుందని ఇంతవరకు అనుకుంటున్నా. తడి బట్టలతో వస్తున్న భార్యను చూసినా కూడా మత్తు వస్తుందని ఇప్పుడే తెలుసుకున్నాను. చచ్చా, ఏమిటండి ఇలాంటి మాటలు? కొంచెం తప్పుకోండి. అవును రాజేశ్వరి, చాలా మందికి వయసు ముదిరే కొద్దీ యవ్వనం వాడిపోతూ ఉంటుంది, కానీ నీకు మాత్రం పెరుగుతూనే ఉంది. అదేంటి? సరే సరే, కొంచెం తప్పుకోండి. మండల పూజకి వెళ్ళవలసిన ముత్తదులు వస్తారు, మరొకరు గుడికి పోవాలి. మండలం ఏమిటి, గుడేమిటి? ఇలా చూడు రాజేశ్వరి, పడతులకు పురుషులే దైవం. ముందర పురుషుణ్ణి తృప్తిపరిస్తేనే మంచిది. దయచేసి తాకొద్దండి. మీరు అటమైన దారులన్నీ తొక్కి చేయకుండా పనులన్నీ చేస్తూ ఇప్పుడు వ్యాపారం నష్టపోయారండి. మీకు మళ్ళీ మంచి కాలం రావడానికేనండి 40 రోజులు వ్రతం చేసి ఈనాడు నేను గుడికి వెళ్ళిపోతున్నాను. మీరే నా వ్రతాన్ని చెడగొట్టకండి. అరే పోవే పిచ్చిదానా, నా పోయిన డబ్బు నువ్వు ఉపవాసాలు చేస్తే వస్తుందా? నువ్వు వ్రతం చేస్తున్నందుచేత పరాశక్తి గుళ్ళో పెరుగుతూ ఉన్న వేప చెట్లు పచ్చని ఆకులని పచ్చని నోట్లు అయిపోతాయా? మరి ఓ వ్రతము లేదు, వల్లకాడు లేదు, తెలివి తక్కువ దానా. రావే రా. చెప్పిన మాట నా మాట కొంచెం వినండి. నా గౌరవం కాపాడండి. నా తల్లి ఊరికే వెళ్ళదు. మళ్ళీ చేసుకుంటే నా గౌరవం కాపాడండి. ఏమండి? వద్దండి. ఏమండి? నా మాట వినండి. ఏమండి? ఇదేం పరీక్ష? నీ మహత్యం తెలియకుండా అహంతో బిర్రబీగిన నా భర్త ఒళ్ళంతా స్ఫోటకం పోసి శిక్షించావే తల్లి. అమ్మా, నా భర్త తెలియకుండా చేసిన తప్పులు మళ్ళించు. నా మాంగళ్యాన్ని నువ్వే కాపాడాలి. నా మాంగళ్యాన్ని నువ్వే కాపాడాలి తల్లి. పతులే నటంచు నిను రేపవలు పూజించి సతులే స్తుతించు కైలాసమేలేటి కళ్యాణ దేవి నిన్ను నిలిపేటి తెలిపేటి కవనాలు ఏవి? హిమశైల సుతవైన శుభరాగ ముద్ర నీకు నిలవైన పతి కాడే పరమేశ రుద్ర పాపాలు మన్నించు వరవేద పుణ్యమూర్తి మాకు కైవల్యమందించు మహరాశి పూజ్యమూర్తి మహరాశి పూజ్యమూర్తి. కొంచెం ఉండమ్మా. నీ భక్తి రస గీతం వినగానే నా వేదన తీర్చడానికి ఆ దేవతే నీ రూపంలో వచ్చి పడిందని అనుకుంటున్నాను. ఏమిటమ్మా అంటున్నారు? నా భర్తకు మస్తూచకం వచ్చింది, మహాప్రమాద స్థితిలో ఉన్నారు. ఈ వంటి ఒక కన్నెపిల్ల వారి ముందుకొచ్చి నించుని ముత్యాలమ్మ లాంటిపాటు పాడితే ఆ తల్లి మనసు పొంగి పోసిన ముత్యాలు మళ్ళీ తీసుకుంటుందని పెద్దలు అంటారు. నువ్వే ఏదో విధంగా వచ్చి పాట పాడాలి. గుళ్ళోనే తప్ప నాకు వేరే చోట పాడే అలవాట్లేదమ్మా. ఆ మాట అనకమ్మా. నువ్వు మనసు పెడితే నా మాంగళ్యం నిలుస్తుంది. నా వల్ల ఒక ప్రాణి బ్రతుకుతుందంటే అది నేను చేసిన భాగ్యం. పదండి.
తలిచాను కావగరావమ్మ నీ మానసమధామం నన్ను చేరనీవమ్మ నీ కొండ శిఖరాన్ని చూడనీవమ్మ కరుణామయీవమ్మ కనక దుర్గవమ్మ నిన్ను చూడ తలిచాను కావగరావమ్మ నీ మానసమధామం నన్ను చేరనీవమ్మ నీ కొండ శిఖరాన్ని చూడనీవమ్మ కరుణామయీవమ్మ కనకదుర్గవమ్మ నిన్ను చూడదలిచాను కావగరావమ్మ మళ్ళీ సునితో నీవు ఆ కొండ శిఖరాన అందమైన బెజవాడ నగరపు నడిబొడ్లోన మళ్ళీ సునితో నీవు ఆ కొండ శిఖరాన అందమైన బెజవాడ నగరపు నడిబొడ్లోన చిందులు వేసే సుందర కృష్ణా నది తీరాన చిందులు వేసే సుందర కృష్ణా నది తీరాన జరగని తిరునవ్వులతో వెలసినావని విన్నా కరుణామయీవమ్మ కనకదుర్గవమ్మ నిన్ను చూడదలిచాను కావగరావమ్మ పాపాలను తొలగించే తల్లివి నీవని విన్నా ఆది పరాశక్తివి అమ్మవు నీవేనని విన్నా పాపాలను తొలగించే తల్లివి నీవని విన్నా ఆది పరాశక్తివి అమ్మవు నీవేనని విన్నా నీవు కొలువు తీరిన నగరమునే కనుగొన్నా నీవు కొలువు తీరిన నగరమునే కనుగొన్నా నేను కొలవాలంటూనే కలలెన్నెన్నో కన్నా కరుణామయీవమ్మ కనకదుర్గవమ్మ నిన్ను చూడదలిచాను కావగరావమ్మ
నీ పాద సుఖధామం నన్ను చేరనీవమ్మా, నీ కొండ శిఖరాన్ని చూడనీవమ్మా. కరుణామయివమ్మ కనకదుర్గవమ్మ నిన్ను చూడ తలచాను కావగరావమ్మ. మళ్ళీ ప్రారంభించారా? ఇంత క్రితమే కన్ను మిన్ను తెలియకుండా తాగి నా వ్రతం చెడగొట్టి ఆ దేవత కోపానికి బలయ్యారు. దేవత ఏమిటి, భూతమేమిటి? మసూచకం ఒక వ్యాధి. ఒంట్లో వేడి బాగా ఎక్కువైతే వస్తుంది. ఈ జబ్బుకు మీ దేవతకు ఏమిటి సంబంధం? వద్దండి, ఇంత క్రితమే నిప్పుతో ఆడుకుని కాలిన పుండు మానలేదు. మళ్ళీ ఆ తల్లి ఊరుకోదండి. ఏయ్, తల్లి తల్లంటూ ఎప్పుడు కాకిలా అరుస్తావే? ఆ తల్లి దగ్గరకు పోయి నా భర్త వ్యాపారంలో నష్టపోయాడు, అందుకే కొంచెం డబ్బిమ్మని అడిగి తీసుకురావే, చూద్దాం. మనకు మంచి రోజులు వచ్చినప్పుడు అంత అదే వస్తుందండి. అక్క, ఏమిటి అన్యాయం? ఈ కొప్పలో ఇదేనమ్మా న్యాయం. నా మెళ్ళో తాళి కట్టినాడే నేను నరకంలో దిగాను. నాకు ఇది పరిపాటేలే తల్లి. మీ భర్త సంపాదన లేకుండా అల్లాడుతున్నారు, అందుకే మీరు సంతోషం లేకుండా కుములుతున్నారు. ఈ రెండూ తీర్చిదిద్దవలసినది నా కర్తవ్యం. నువ్వెలా దిద్దుతావమ్మా? ఆ పరాశక్తి దివ్య కృప చేత నాకు సంగీతం బాగా పాడగల జ్ఞానం ఉంది. నేను గుడిలో అహర్నిశలు పాడడం విని పెద్దవారొచ్చి నన్ను జగదీశ్వరి సకల ఆలయాల్లో కచేరీ చేయమని అడిగారు. నేనప్పుడున్న పరిస్థితిలో అది ఒప్పుకోలేదు. అయినా ఇప్పుడు మీ జీవితం బాగు చేయడానికి నేను పాటలు పాడి సంపాదిస్తాను. అంబిక, అవునక్క, జగన్మాత సన్నిధానంలో నా మొట్టమొదటి కచేరీ ఆరంభిస్తాను. అక్క, 14 భువనాలు పాలించు తల్లి, దివ్యమణి దీపాలు వెలిగించు తల్లి, సంగీత సారాలు శాసించు తల్లి, నాదాల వేదాలు పలికించు తల్లి, పలికించు తల్లి. మరువదూరికే మహారాణివే, మరువదూరు పురపారాణివే, గుణవతులు తలచుకొను పార్వతివే, అంతులేని జనవాణివిలే, అంతులేని జనవాణివిలే, అను
కాస్తుంటే ఊరిదిష్టంతా నీ మీదే పడేది. నువ్వు పాడుతూ ఉంటే ఆ జగదాంబికే వచ్చి పాడినట్టుందంటున్నారు. ఒకరి కళ్ళులాగా మరొకరి కళ్ళుండవు. పదమ్మా. దిష్టేమిటి ముష్టేమిటి, మన అంబిక పాట కచేరికి జనం ఎగబడుతున్నంత కాలం మనకు లక్షలకు లక్షలు కురుస్తూనే ఉంటాయి. ఏదో ఆ మేల్మరువతూరు తల్లి మన మీద కరుణించి లక్షల కొలది ఇస్తూ ఉంది. కారు బంగళా అంటూ లెక్క లేకుండా సంపాదించుకున్నాం. ఇంతకు మించి ఇంకా ధనదాహం ఉంటే ప్రమాదం. నువ్వెన్ని చెప్పినా వారు మారేది కల్లా. బాగా అలసిపోయి ఉండవు. పదమ్మా. మనం ఎంత రుచిగల పదార్థం తింటున్నా కూడా ఒక చిన్న రాయి తగిలిందంటే ఆ పదార్థం మీదే విరక్తి వస్తుంది. ఆ విధంగానే ఇష్టం లేని వాళ్ళు ఇంట్లోకి వచ్చారంటే ఇంట్లో ప్రశాంతతే దూరం అవుతుంది. ఏంటి మీరనేది? ఏం లేదు, నన్ను అడగకుండా కొత్తగా ఒక డ్రైవర్ని పనిలోకి పెట్టుకున్నారు కదా, వాడి గురించే చెప్తున్నా. కచేరీకి వెళ్ళిన చోట నన్ను కలుసుకొని పని అడిగాడు. చూస్తే మంచివాళ్లాగే ఉన్నాడు. అందుకే పనిలోకి రమ్మని చెప్పాను. ఒకరిని చూసిన వెంటనే మంచివాడా కాదా అని గ్రహించే మేరకు నీకు అనుభవం లేదమ్మా. అప్పుడేమీ మించిపోలేదు. నువ్వు అంటే పనిలోంచి పంపేస్తాను. వద్దండి, పాపం. మీరు అనుకున్న విధంగా మొదట్లో వాడు చెడ్డవాడైనా కూడా ఇప్పుడు మారి ఉండొచ్చుగా. మారే వాళ్ళందరికీ పనులిచ్చి పోషించడానికి మనం ఏమైనా ఆదర్శ పాఠశాల నడుపుతున్నామా? ఆ అయోగ్యుని నమ్మితే ఆపదొస్తుంది. మరొకళ్ళని అయోగ్యులని చెప్పడానికి ముందు మనం యోగ్యులుగా ఉండాలి. సుందరం, ఏంటమ్మా? ఆ మహిషాసుర మధ్యని స్తోత్రం పెట్టు, వినాలనిపిస్తోంది. మీరా ఇక్కడికి? ఎందుకు వచ్చావు, దేనికి వచ్చావని అడుగుతున్నావా? నీ కథ లోకానికి తెలియకుండా ఒకేసారి ముగించేద్దామని. ఇది నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. అవును, నువ్వు సంపాదించిన డబ్బంతా దేవస్థానానికి రాసివ్వమని చెప్పిన వారు, నీ నగలన్నీ బ్యాంక్ లాకర్లో పెట్టమన్నవారు, నేను నిన్ను కూలీ చెయ్యబోయే విషయం ఏమీ చెప్పలేదా? నీ పక్కనే నీకు తోడుగా ఉండే డ్రైవర్ వెధవను ఎంత చాతుర్యంగా విడదీసి పంపించానో చూశావా? అదే రాజశేఖరం. దీపంలో తానే వచ్చి పడే మిడత ప్రతాపానికి పేరు సామర్థ్యం కాదు, శాపం. నేడు నన్ను ఇక్కడ చంపేసి రేపు నువ్వు అక్కడ సుఖించాలనుకుంటే దానికి పేరు మానవత్వం కాదు, మూర్ఖత్వం. సౌమ్యంగా తత్వాలు బోధించి నా దగ్గర నుంచి తప్పించుకుంటా. నా మరణం నీకు మనశ్శాంతినిస్తుందంటే ఆ మరణాన్ని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. కానీ నిజంగా నా చావు నీకు సంతోషాన్ని ఇవ్వబోదు. చెప్పిస్తున్నావా? అది కూడా చూస్తానే. ఏం రాజేశ్వరి, ఒంట్లో బాగలేదా? కూర్చో. ఏం లేదండి. ఓహో, చచ్చిపోయి నమ్మికను తలుచుకుంటున్నావా? ఏం చేస్తాం? వెళ్ళి నీట్గా డ్రెస్ చేసుకురా, బయటికి వెళ్ళి వచ్చేద్దాం.
ఎక్కడికి? మార్నింగ్ షోకి వెళ్ళి వచ్చేటప్పుడు బ్యాంకులో కొంచెం డబ్బు తీసుకుని వచ్చేద్దాం. ఏమంటే అంబిక తర్వాత సంతకం చేసే హక్కు నీకే ఉంది కదా, అందుకే. నన్ను క్షమించండి, ఆవి డబ్బులో ఒక్క పైసా కూడా నేను ముట్టుకోను. ఆమెకు కోరుకున్న విధంగానే ఆస్తి మొత్తం గుడికే రాసి పెట్టబోతున్నా. అప్పుడే ఆత్మకు శాంతి కలుగుతుంది. పిచ్చిదానా పిచ్చిదానా, కూర్చో కూర్చో. రాజేశ్వరి, ముందు ప్రాణాలతో ఉన్న నీ భర్త మనసు తృప్తిపరచడానికి ప్రయత్నించు. ఇదిగో చూడు, నాకు దుబారా ఖర్చులు అలవాటైపోయాయి. ఇప్పుడు నువ్వు ఖర్చుకు డబ్బు ఇవ్వలేదనుకో, మామూలుగా దొంగ వ్యాపారం, కళ్ళు సారా అంటూ వీధిలో పడవలసిందే. అయ్యో, మీ కాళ్ళు పట్టుకుంటానండి. మళ్ళీ మీరు అలాంటి పాడు పనులు చేయొద్దండి. నేను అలాంటి పాడు పనులకు పోకూడదు అనుకుంటే ఆస్తి గుడికి పోనేయకూడదు, నా చేతిలోనే పడాలి. ఏమిటా వెరి చూపు? సక్రమంగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి రా. కాదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. జాగ్రత్త. నిన్ను నమ్మి ముచ్చటగా, నిన్ను నమ్మి ముచ్చటగా పూముడి చాతల్లి, ముడిని పూలు నిలిచేలా దీవించవే తల్లి, ముడిని పూలు నిలిచేలా దీవించవే తల్లి. నిన్ను నమ్మినాను దుట, నిన్ను నమ్మినాను దుట, బొట్టు పెట్ట తల్లి, బొట్టును దుట చెరగకుండా దీవించవే తల్లి, బొట్టును దుట చెరగకుండా దీవి
మెల్లగా మెల్లగా. ఏం జరిగింది? ఏమైంది నీకు? ఏమిటి అలా చూస్తున్నా? అరే దుర్మార్గుడా, అన్యం పుణ్యం ఎరుగున అమాయక పిల్లను అన్యాయంగా కూలీ చేశావే, నువ్విక బ్రతుకుతావా? కూలియా? ఎవరు? లేదే, అలాంటిదేమీ లేదే. ఎందుకు అబద్ధం ఆడతావు? అంబిక కచేరీని చూస్తున్నప్పుడు అడ్డుపడి ఆమెను కూలీ చేయలా? ఆ పనిత పాపం డ్రైవర్ మీద మోపి వాడిని ఉరుకంబారి పంపలా? చట్టాలను మనుషులను మార్చగలము, దైవాన్ని ధర్మాన్ని మార్చడం అసాధ్యం. నీ వల్ల కాదు. రాజేశ్వరి, ఏంట్రా ఇది? సర్వం ప్రత్యక్షంగా చూసినట్టే. కుంకుమ, నిప్పు నిప్పు, కుంకుమ. ఒక పవిత్ర స్త్రీ నోస్వి కుంకుమ నిప్పుతో సమానం. తప్పు చేసిన వాడు, తాళి కట్టిన వాడైనను సరే, వాళ్ళది విడిచిపెట్టదు, భస్మం చేస్తుంది. పెళ్లి ఫోన్ చేద్దాం, పెళ్లి ఫోన్ చేద్దాం. పలహారమే, పాషాణం కాదు. నాకు ఆకలేదు. పాపం చేస్తున్న వాళ్ళకే ప్రతి పూట ఆకలి ఉండదంటారు. తమరు చాలా పుణ్యకార్యాలు చేస్తున్నారే, మీకు బాగా ఆకలి ఉండాలి. బాగా ఆకలిస్తుంది. మరి ఫోన్ చేయండి. నువ్వు కూడా తిను. ఏ మనసు వ్యాకులంగా ఉంది. ఇది ఆరంభమే. తాకదు తాకదు తాకదు. ఆశ్చర్యంగా ఉందే, ఒకప్పుడు నన్ను తాకొద్దు తాకొద్దుని ఏడ్చినా వదిలిపెట్టిన వారా ఈ మాట అంటుంది? పరమేశ్వరి గురించి మీకు పూర్తిగా తెలియదు. పాపం చేసిన వాళ్లను దేవి వెంటనే శిక్షించదు. తప్పు తెలుసుకోవడానికి కొంత అవకాశం ఇస్తుంది. అప్పుడు తెలుసుకోలేదంటే హుంకరించి త్రిశూలం ఎత్తుతుంది. ఇది నాతో ఎందుకు చెప్తున్నా? దీర్ఘ రోగులకి ఔషధం గురించి చెప్పాలి. ఇది భయంకరమైన విషయం. దీన్ని గంజిలో కలిపారంటే తాగిన వాళ్ళంతా క్లోజ్.
గంజి పోయటం ఆరంభిద్దామా? ఉండండి, అసలు విషయం మర్చిపోయాం. పరమేశ్వరి పేరుతో పోసే గంజిలో వేపాకు వేయడం సాంప్రదాయం. మర్చిపోయారా? అమ్మా, ఏపాకు ఎక్కువగా వేసారే, గంజి చేదెక్కదా? వేపాకు చేదే, కానీ ఇది ఇప్పుడు చేదును హరించే ఆకు. అమ్మా, ఏపాకు పూర్తిగా నలిపెక్కిపోయిందమ్మా. చేదును తీసుకుంది. ఈ గంజి పోయండి. దేవామృతంలా ఉంది. లోకేశ్వరు కల్పించింది కాలపుట విషయమైనా కూడా అమృతం అయిపోతుంది. అందరికి పోయండి. రండి బాబు రండి. అమ్మల గన్నమ్మలే కలకత్తా కాళీ మహాకాళి. అమ్మా అమ్మల గన్నమ్మలే కలకత్తా కాళీ మహాకాళి. కరుణగొన్న తల్లి ఆ కాళి మహాకాళి. అమ్మా కరుణగొన్న తల్లి ఆ కాళీ మహాకాళి. అమ్మా అమ్మల గన్నమ్మలే కలకత్తా కాళీ మహాకాళి. అమ్మా అమ్మల గన్నమ్మలే కలకత్తా కాళీ మహాకాళి. ఎర్రనైన కన్నులలో క్రోధము కురిసిందిలే, దుష్టులైన రక్కసుల మదమును అణిచిందిలే. ఎర్రనైన కన్నులలో క్రోధము కురిసిందిలే, దుష్టులైన రక్కసుల మదమును అణిచిందిలే. చల్లనైన చూపులతో జగతిని కాచిందిలే, మహిమ చూపి మనల కాచ కాళి మహాకాళి. అమ్మా అమ్మల గన్నమ్మలే కలకత్తా కాళీ మహాకాళి. అమ్మా అమ్మల గన్నమ్మలే కలకత్తా కాళీ మహాకాళి. కరుణగొన్న తల్లి ఆ కాళి మహాకాళి. అమ్మా కరుణగొన్న తల్లి ఆ కాళీ మహాకాళి. అమ్మా అమ్మల గన్నమ్మలే కలకత్తా కాళీ మహాకాళి. అమ్మా అమ్మల గన్నమ్మలే కలకత్తా కాళీ మహాకాళి. శూలము ఒక చేతిలో అభయము మరు చేతిలో ఆదరించు కరుణ ఉంది. గుడి బాగా చిన్నదిగా ఉంది. అయినా శక్తున్న కాళీమాతని అందరూ చెప్తుంటారు, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇదిగో కర్పూరం, వెళ్ళి వెలిగించు.
ఎటువంటి ఆపదల్లోనైనా కూడా అమ్మ అంటూ దేవి పాదారు విందాలు శరణొచ్చితే వచ్చిన ఆపద తొలగిపోతుందండి. మహామాయి మరువత్తూరు తల్లి, భక్తజనులకు కూడా నీ దివ్య రూపం దర్శనమీయని నీవు ఈ పాపాత్ముని కళ్లకు వ్యాఘ్రవాహనివై దర్శనమిచ్చి నన్ను పునీతుణ్ణి చేశావే. నీ కరుణే కరుణమ్మా, నీ కరుణే కరుణ. నేను చేసిన పాపాలు తక్కువైనవి కావు. అంతకు మించి తల్లితో సమానమైన నాకు ప్రాణం పోయి వచ్చిన అంబిక ఆస్తికి ఆశపడి కూనీ చేశానే. 7 జన్మలెత్తినా కూడా ఈ దుర్మార్గునికి మన్నింపే దొరకదమ్మా, మన్నింపే దొరకదు. నన్ను క్షమించు. నేను నిన్నెన్నో బాధలు పెట్టాను. నా భార్యగానే కాకుండా కేవలం నిన్ను మానవ మాతృరాలిగా కూడా చూడకుండా నీ జీవితం నరకం పాలు చేశాను. నన్ను క్షమించు రాజేశ్వరి, నన్ను క్షమించు. అయ్యో, ఇలా మాట్లాడకండి. మీరు మంచివారుగా మారాలి, నాకు మనశ్శాంతి ప్రసాదించాలని మరో తూరు తల్లిని వేడే క్షణమే లేదు. ఇప్పుడు నా ప్రార్థన నెరవేరింది. నాకు ఇదే 10,000, ఇదే 10,000. అయినా రాజేశ్వరి, నేను మారినా నిన్ను సంతోష సుఖ సౌఖ్యాల్లో ముంచి ప్రేమగా చూసుకునే స్థితిలో లేదు. అది తలుచుకుంటేనే నా హృదయం దహించి వేస్తున్నది. ఎందుకు ఇలా మాట్లాడతారు? నేను వాస్తవాన్ని ఒప్పుకుని ఉరికంబంపైకి పోవడానికి కూడా దిగులు పట్టలేదు. కానీ రాజేశ్వరి, నిన్ను విధవగా మార్చి నిర్దాక్షిణ్యంగా వెళ్ళబోతున్నదే తలుచుకుంటేనే నా గుండె పగిలిపోతున్నది. రాజేశ్వరి, నా గుండె పగిలిపోతున్నది. నేను ప్రాణాలతో ఉన్నప్పుడు వారికి ఏ విధంగా శిక్ష వేయడం సాధ్యం? అంబిక, నువ్వు బ్రతికే ఉన్నావా? నాకేం బోధపడటం లేదే. నువ్వెలా బ్రతికావు? ఖూనీ చేయబోయే ముందు రోజు రాత్రి దేవి నా కల్లోకొచ్చి నా ప్రాణాలకు ఆపద రాబోతున్నదని ఎవరికీ చెప్పకుండా ఈ ఊరు విడిచే పొమ్మని ఆనతిచ్చింది. నేను ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. అమ్మా, నా ప్రాణాలకేదో ఆపదని నువ్వు నా కల్లోకొచ్చి చెప్పింది నేను కలలా అనుకోవడం లేదమ్మా. నువ్వు నాకు కరుణతో దర్శనమిచ్చినట్టే తలుస్తాను. అమ్మా, నీ దివ్య అమృత వాక్యే నాకు వేద మంత్రం. అమ్మా, నీ ఆజ్ఞ ప్రకారం నేనిప్పుడే ఈ ఊరు విడిచిపోతున్నా. ఆషాఢమాస ఉత్సవాలకు నీ అంగ ప్రదక్షిణ దివ్య దర్శనం చేసుకోవడానికి నేను తిరిగి వస్తాను. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. ఎవరికీ చెప్పకుండా నేను గుడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఇక్కడ ఏం జరిగిందో నాకేం తెలియదు. పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి ఆషాఢమాస ఉత్సవం చూడడానికి తిరిగి వచ్చినప్పుడే సుందరానికి ఉరిశిక్ష అనే వార్త పేపర్లో చూశాను. వెంటనే పోయి నీ సుందరాన్ని కాపాడాను. మరైతే కచేరీ పూర్తి చేసి వస్తుండగా కారాపి నేను కూనీ చేసింది నువ్వు కాదంటే మరెవరు? ఇంత జరిగినా మీకు బోధపడలేదా? అంతా ఈ మరువత్తూరు దేవి మహత్యమే. భక్తురాలు అంబికను కాపాడడానికి, క్రూరమైన నీ మనసును మార్చడానికి దేవి కల్పించిన నాటకం. అదే సమయం నిర్దాక్షిణ్యంగా అపనిందను భార్య మీద మోపిన సుందరం చేయని నేరానికి గురైంది ఆ తప్పును తెలుసుకోవాలని. ఈ సంఘటనలన్నీ ఈ జగదీశ్వరి విచిత్ర లీలా విలాసాలు. కచేరీ తర్వాత కారులో అంబికగా వచ్చింది వేరే ఎవరూ కాదు, ఈ మరువత్తూరు తల్లి.